హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాటిస్టిక్స్ని ఎవరైతే మేజర్ అండ్ మైనర్ పేపర్స్గా సెలెక్ట్ చేసుకుని ఉంటారో అందులో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనే సిరీస్ ఈ వీడియోలో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నుంచి మనకి అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ మనం యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ వైజ్ సిరీస్ అనేవి మీకు వీడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాను. సో దట్ మీరు సిలబస్ని ఫాలో అవుతూ అండ్ ఏపీలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ స్టూడెంట్స్ కూడా మీ సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ని ఫాలో అవుతూ ఆ టాపిక్స్ని బట్టి మనం సిరీస్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ డిగ్రీ 5th సెమిస్టర్లో స్టాటిస్టిక్స్ అనే పేపరు చాలా టఫ్గా ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా చాలా హార్డ్గా అండ్ టాపిక్స్ కూడా చాలా డెప్త్గా ఉంటాయి. సో దట్ మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ వింటే మీరు ఎగ్జామ్లో ఈజీగా అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నేను మన ఛానల్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్తో పాటు నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో మీరు నా ఎక్స్ప్లెనేషన్ అండ్ మీరు ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాన్ని బట్టి నేను మీకు నోట్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఇదే నోట్స్ కనుక మీరు ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్ అటెంప్ట్ చేసినట్లయితే కంపల్సరీ కూడా మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయడానికి 100% అనేది ఛాన్స్ ఉంది. 100% గ్యారంటీ నేను ఇవ్వగలను. మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఈ వీడియోలో మనం అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనే సిరీస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాం. యూనిట్ వన్ టాపిక్ నేమ్ వచ్చేసి టైమ్ సిరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ యూనిట్లో. డెఫినెట్లీ ఈ టైమ్ సిరీస్ అనే టాపిక్ నుంచి మీకు కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో పక్కా వస్తాయి. 1 is 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది అండ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. అండ్ మీకు కంపల్సరీ ఈ టైమ్ సిరీస్ అనే టాపిక్ అనేది మీరు అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎగ్జామ్ పేపర్లో వచ్చే క్వశ్చన్ ఇది. 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అండ్ 10 మార్క్స్ నుంచి మీకు టైమ్ సిరీస్ అండ్ యూనిట్ 1 నుంచి ఎలాంటి క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు టైమ్ సిరీస్ అని హెడ్డింగ్ పెట్టి డెఫినేషన్ ఇక్కడ నేను ఇచ్చిన ఈ డెఫినేషన్ అనేది మీరు అటెంప్ట్ చేస్తే కంపల్సరీ మీకు 1-2 మార్క్స్ అనేవి పక్కా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అనే పేపర్ 70 మార్క్స్ పేపర్. ఈ 70 మార్క్స్ పేపర్ నుంచి మీకు యూనిట్ 1 నుంచి డెఫినెట్లీ మీరు పక్కా నేను చెప్పిన క్వశ్చన్స్ మీరు కంపల్సరీ చదివి యాజ్ ఇట్ ఈస్ అటెంప్ట్ చేయగలిగితే 15 మార్క్స్ అనేది మీరు కంపల్సరీ ఫస్ట్ యూనిట్ నుంచే మీరు గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ దట్టు ఈ టైమ్ సిరీస్ అనే టాపిక్ నుంచే మీరు ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ టైమ్ సిరీస్ అనే టాపిక్ కంపల్సరీ మీకు 4 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేస్తారు. అండ్ ఏ 10 మార్క్స్ క్వశ్చన్ మీకు ఫస్ట్ యూనిట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ ఏ 10 మార్క్స్ క్వశ్చన్ మీకు ఇచ్చినా సరే మీరు టైమ్ సిరీస్ అనే హెడ్డింగ్ పెట్టి డెఫినెట్లీ ఈ డెఫినేషన్ అనేది కంపల్సరీ అటెంప్ట్ చేయండి. మీకు 1-2 మార్క్స్ యాడ్ అవుతాయి. సో దట్ మనం ఈ టాపిక్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ నుంచి మీకు వచ్చే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ టైమ్ సిరీస్ అండ్ గివ్ ఇట్స్ యూజెస్. నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్లో మీకు పేపర్ అనేది ప్రజెంట్ చేశానో మీరు ఎగ్జామ్లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలానే హెడ్డింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫార్ములాస్తో మీరు ఇలానే అటెంప్ట్ చేయండి. అందుకే నేను మీకు నోట్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ మీరు ఎగ్జామ్లో తీసుకెళ్ళి ఇదే రాసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. టైమ్ సిరీస్, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ టైమ్ సిరీస్. The arrangement of statistical data in chronological order. అరేంజ్మెంట్ అంటే మనకు తెలుసు ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం ఆఫ్ స్టాటిస్టికల్ డేటా. మనకి స్టాటిస్టికల్ డేటా మనకి ఏదైనా సంబంధించిన ఒక డేటాని అరేంజ్ చేయడం ఇన్ క్రోనోలాజికల్ ఆర్డర్. క్రోనోలాజికల్ మీన్స్ సీక్వెన్షియల్ ఆర్డర్. సీక్వెన్షియల్ ఆర్డర్ మీన్స్ ఒక లైన్ వైజ్ ఒక సీక్వెన్షియల్గా దాన్ని స్టాటిస్టికల్ డేటాని అరేంజ్ చేయడం అనమాట. ద అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఇన్ క్రోనోలాజికల్ ఆర్డర్. సో టైమ్ సిరీస్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే ద అరేంజ్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా ఇన్ క్రోనోలాజికల్ ఆర్డర్. మనకిచ్చిన స్టాటిస్టికల్ డేటాని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని టైమ్ సిరీస్ అని అంటాం అనమాట. దట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అకరెన్స్ ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ టైమ్ సిరీస్. సో మనకున్న స్టాటిస్టికల్ డేటాని సీక్వెన్షియల్ ఆర్డర్లో
టైంని బేస్ చేసుకుంటూ అరేంజ్ చేయడాన్ని అకరెన్స్ విత్ ద టైంని బేస్ చేసుకుంటూ స్టాటిస్టికల్ డేటాని సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని మనం టైమ్ సిరీస్ అని అంటాం. అండ్ అనదర్ డెఫినేషన్, ఏ టైమ్ సిరీస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి డేటా ఉంటుంది కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా కానీ లేదంటే సిమిలర్ డేటా కానీ. సో నెంబర్ ఆఫ్ డేటాని మనం ఒక నెంబర్ ఆఫ్ డేటాని మనం ఒక సెట్గా చేస్తే దాన్ని సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని అంటాము. సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని క్రోనలాజికల్ ఆర్డర్, ఇందాక చెప్పాను కదా, సీక్వెన్షియల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయడాన్ని టైమ్ సిరీస్ అని అంటాం. ఏ టైమ్ సిరీస్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అరేంజ్డ్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్ బై సర్ మోరిస్ హాంబర్గ్ అనే ఒక సైంటిస్ట్ ఈ టైమ్ సిరీస్ని అనేది ఐడెంటిఫై చేశారనమాట. సో తను సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన మీకు ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కూడా ఇలానే సేమ్ ఎలా అయితే నేను చూపిస్తున్నానో, లైక్ టైమ్ సిరీస్ మెయిన్ హెడ్డింగ్ పెట్టడం, లైక్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, సేమ్ మీరు ఇలానే ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ డిఫరెంట్ ఇయర్స్. సో నేను మీకు ఇక్కడ వైటీ అండ్ సఫిక్స్లో టీ అండ్ ఇక్కడ టీ ఎందుకు రాశాను అనేది నేను మీకు తర్వాత ఫార్ములా వైజ్ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద పాపులేషన్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ డిఫరెంట్ ఇయర్స్. కంట్రీలో ఉన్న పాపులేషన్ని డిఫరెంట్ ఇయర్స్లో మనం క్యాలిక్యులేట్ చేయడం. ద టెంపరేచర్ ఆఫ్ ఏ ప్లేస్ ఆన్ డిఫరెంట్ డేస్. సో టెంపరేచర్ అనేది ఒక్కొక్క డేలో ఒక్కొక్కలా ఉంటుంది కదా, డేస్ని బట్టి టెంపరేచర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అయ్యే టెంపరేచర్ డిఫరెంట్ డేస్లో ఎలా ఉంటుంది అని టైం వైజ్ మనం మెజర్ చేయడాన్ని టైమ్ సిరీస్ అని అంటాం. మ్యాథమెటికల్లీ ద టైమ్ సిరీస్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, మనకి టైమ్ సిరీస్కి ఒక ఫార్ములా అనేది ఉంది. సో ఆ ఫార్ములా ఏంటి అంటే, నేను ఇందాక మీకు ఇట్లా చెప్పాను కదా, వై అండ్ టీ సఫిక్స్లో అండ్ ఇక్కడ టీ ఏంటి అనేది, ఇది ఫార్ములా అనమాట టైమ్ సిరీస్కి సంబంధించి. టైమ్ సిరీస్కి సంబంధించిన ఫార్ములా వైటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ చూడండి, వేర్ వైటీ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఆఫ్ టైమ్ టీ. మనం చెప్పాను కదా ఇందాక మనం డెఫినేషన్లో చూసుకున్నాం, సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. మనం అబ్జర్వేషన్స్ ఆర్ వేరియబుల్స్ అనేవి మనం తీసుకొని క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం కదా, దాన్ని స్టాటిస్టికల్ డేటా అంటాం. స్టాటిస్టికల్ డేటాలో తీసుకునే అబ్జర్వేషన్స్ని మనం వేరియబుల్స్ అని కూడా అంటాం. సో ఈ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో, వేరియబుల్స్ కానీ సమ్ వాల్యూ అనేది, స్టాటిస్టికల్ డేటాలో తీసుకున్న అబ్జర్వేషన్స్ని వేరియబుల్స్ అని అంటాం. అండ్ ఈ వేరియబుల్స్కి పర్టిక్యులర్ వాల్యూ అనేది ఉంటుంది కదా. సో ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఆఫ్ టైమ్ టీ, ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనం తీసుకున్న వేరియబుల్ యొక్క వాల్యూని వైటీ కానీ మనం డినోట్ చేస్తాం. అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టైం పీరియడ్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా, టీని మనం టైమ్గా తీసుకుంటాం. ఫార్ములా మీకు అర్థమైందని అనుకుంటాం. ఈ స్టాటిస్టికల్లో టైమ్ సిరీస్కి సంబంధించిన ఫార్ములా వైటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ టీ. వైటీ అనేది వేరియబుల్ యొక్క వాల్యూ అనమాట. అండ్ ఎఫ్ ఆఫ్ టీలో టీ అనేది టైం పీరియడ్. సో మనకి టైమ్ సిరీస్ అనే నేమ్లో ఉంది కదా, టైమ్ సిరీస్ ఆఫ్ డేటాని టైం వైజ్ మనం క్యాలిక్యులేట్ చేయడాన్ని టైమ్ సిరీస్ అని అంటాం. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు అటెంప్ట్ చేస్తే మీరు అన్ని మార్క్స్ అనేది ఎక్కువ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ వైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు మార్క్స్ అనేవి ఎక్కువ యాడ్ అవుతూ ఉంటాయి. నేను ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫార్ములాని బేస్ చేసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ద నెంబర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ఇన్ డిఫరెంట్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. ఒక ఇయర్లో ఒక కంట్రీలో ఆర్ ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఒక ఇయర్లో నెంబర్ ఆఫ్ బర్త్స్ ఎన్ని ఉన్నాయి, అలానే డెత్స్ ఎన్ని జరిగాయి అని క్యాలిక్యులేట్ చేయడం. ద టెంపరేచర్ ఆఫ్ ఏ డిఫరెంట్ డేస్ ఆఫ్ ఏ వీక్ ఈజ్ కాన్స్టిట్యూట్స్ ఏ టైమ్ సిరీస్. మనకి డిఫరెంట్ డేస్లో టెంపరేచర్ ఎలా ఉంది, ఒక వీక్లో డిఫరెంట్ డేస్లో టెంపరేచర్, వీక్కి 7 days ఉంటాయి కదా, 7 daysలో ఒక్కొక్క డేలో
టెంపరేచర్ ఎలా ఉంది అని టైం వైజ్ క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం టైం సిరీస్ అని అంటాం. హియర్ టైం సిరీస్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, మనం అబ్జర్వేషన్స్ అనేవి అన్నాం కదా, అబ్జర్వేషన్స్ని టైం వైజ్ అండ్ ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. T:1, T2, T3 అండ్ అప్ టు సో ఆన్ Tn. మనం T అంటే ఏం చెప్పుకున్నాం, T ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. అండ్ హియర్ కమ్స్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్. వాల్యూ ఆఫ్ వేరియబుల్నే మనం yt అనుకున్నాం కదా. సో yt ఈజ్ టు y1, y2, y3 అండ్ అప్ టు సో ఆన్ yn. ఈ డిఫరెంట్ టైమ్స్ అనమాట. సిరీస్లో మీకు చెప్పుకున్నాం కదా, టైం సిరీస్లో తీసుకున్నాం అనమాట. T1, T2, T3 అండ్ అప్ టు సో ఆన్ Tn అనేది ఒక సిరీస్. ఇది టైం పీరియడ్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ yt వాల్యూ ఆఫ్ వేరియబుల్ని, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని మనం తీసుకుంటాం. సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని ఒక సిరీస్లో తీసుకుంటాం కదా, ఆ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ సిరీస్ y1, y2, y3 అండ్ అప్ టు సో ఆన్ yn. సి హియర్ T మే బీ టైం పీరియడ్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఇయర్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ ఆర్ ఈవెన్ అవర్లీ. ఇక్కడ టైం పీరియడ్ అనేది మీకు ఇయర్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, డైలీ అవ్వచ్చు ఆర్ అవర్లీ అవ్వచ్చు. పీరియడ్ ఆఫ్ టైం అనేది ఏ విధంగా అయినా అవ్వచ్చు. ఈ పీరియడ్ ఆఫ్ టైం అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ నాట్ ఆల్వేస్ ఎట్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. టైం అనేది ఎప్పుడు మనం ఈక్వల్గా ఉండాల్సిన అవసరం లేదు. టైం అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, ఈక్వల్ ఇంటర్వెల్స్లోనే ఉండాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్లో కూడా మనం టైం సిరీస్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హియర్ కమ్స్ ద యూజెస్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం సిరీస్. ఇందాక మీకు స్టార్టింగ్ క్వశ్చన్లోనే ఉంది కదా, మన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ టైం సిరీస్ అండ్ గివ్ ఇట్స్ యూజెస్. మీకు టైం సిరీస్కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా సరే, మీకు 4 మార్క్స్ అయినా 10 మార్క్స్ అయినా సరే, డెఫినెట్లీ మీరు డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, ఫార్ములాతో పాటు మీరు ఈ యూజెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైం సిరీస్ డెఫినెట్లీ అనేది మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీకు యూజెస్ అన్నా, ఇంపార్టెన్స్ అన్నా, క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ అన్నా సరే, మీరు ఏవైతే నేను కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చానో అవి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ వన్, సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఏ కంపెనీ ఇన్ డిఫరెంట్ టైం పీరియడ్. ఒక కంపెనీ ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఆ ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ అండ్ ప్రాఫిట్స్ డిఫరెంట్ టైం పీరియడ్లో ఎలా ఉన్నాయి, ఆ ప్రాఫిట్స్ కానీ సేల్స్ కానీ ఎలా ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేయడానికి టైం సిరీస్ యూస్ చేస్తాం. అండ్ నేషనల్ ఇన్కమ్ మెజర్డ్ ఫర్ డిఫరెంట్ ఇయర్స్. మనకి ఇయర్లీ ఏప్రిల్ అనేది లైక్ ఫైనాన్షియల్ ఇయర్ కదా, బడ్జెట్ అనేది మనకి చేస్తారు. సో దట్ నేషనల్ ఇన్కమ్ అనేది ఇయర్ వైజ్ ఎలా ఉంది, డిఫరెంట్ ఇయర్స్లో ఎలా ఉంది అని క్యాలిక్యులేట్ చేయడం. మంత్లీ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ బ్యాంక్ క్లీనింగ్స్. సో మంత్లీ బ్యాంక్లో ఎన్ని డిపాజిట్స్ జరిగాయి లైక్ అని క్యాలిక్యులేట్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్, టైం సిరీస్ ఈస్ యూజ్డ్ ఇన్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్. మనకు తెలుసు టైం సిరీస్ మనం బిజినెస్లో అండ్ ఎకనామిక్స్లో యూజ్ చేస్తాం. ఇందాక చూసాం ఫస్ట్ ఎగ్జాంపుల్లో లైక్ బిజినెస్, మనకి ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో సేల్స్ అండ్ ప్రాఫిట్స్, ఇది బిజినెస్సే కదా, సేల్స్ అండ్ ప్రాఫిట్స్ డిఫరెంట్ టైం పీరియడ్లో ఎలా ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయడం. అండ్ ఎకనామిక్స్లో మనకి ఇందాక చూసాం నేషనల్ ఇన్కమ్ అనేది డిఫరెంట్ ఇయర్స్లో ఎలా ఉందని మెజర్ చేయడం. అండ్ హియర్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ లైక్ నేచురల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్. నేచురల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్లో కూడా మనం టైం సిరీస్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకుంటే, మీకు అగ్రికల్చర్లో క్రాప్ ప్రొడక్షన్ అనేది డిఫరెంట్ ఇయర్స్లో ఆర్ డిఫరెంట్ మంత్స్లో ఎలా ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయడం. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్, time series helps to compare the actual performance and analyze the causes of such variations. టైమ్ సిరీస్ అనేది మనం ఒక యాక్చువల్ పర్ఫార్మెన్స్ని కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం. యాక్చువల్గా ఒక ఫినామినా ఒక పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అని అనలైజ్ చేయడానికి. అండ్ కాసెస్ ఆఫ్ సచ్ వేరియేషన్స్, ఆ సిచ్యువేషన్కి సంబంధించి వేరియేషన్స్ అనేవి ఎందుకు వచ్చాయి మీన్స్ కాజెస్, దానికి సంబంధించిన రీజన్స్ అనేవి మనం అనలైజ్ చేసి ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం.
And next, seventh one, use it to predict or estimate the behavior of the phenomena in future, which is very essential for business planning. సి మనకి ఫ్యూచర్కి సంబంధించి బిజినెస్ ప్లానింగ్, మనకు ఒక ప్రోడక్ట్కి సంబంధించిన ప్రాఫిట్స్ అండ్ సేల్స్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ రేట్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదంటే కస్టమర్స్లో సమ్ డిఫరెన్స్ అనేది తీసుకురావడానికి, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి సమ్ స్ట్రాటజీస్ అనేది బిల్డ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని ఈ టైమ్ సిరీస్ అనేది యూస్ చేసి మనం ఫ్యూచర్ ప్రెడిక్ట్స్, ఒక ఫినామినాకి, ఒక బిజినెస్కి సంబంధించిన ఫ్యూచర్ ప్రెడిక్ట్స్ చేయడానికి, ప్రొడక్షన్ని ఎస్టిమేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో బిజినెస్లో ఎక్కువగా ఈ టైమ్ సిరీస్ అనేది యూజ్ చేస్తారు. And time series is also helps to compare changes in values of different phenomena at different times or places. So different timesలో different ప్లేసెస్లో సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్కి సంబంధించి, ఒక డిఫరెంట్ ఫినామినాస్కి సంబంధించి దాని యొక్క చేంజెస్ ఎలా ఉంది అని కంపేర్ చేయడానికి కూడా మనం ఈ టైమ్ సిరీస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. చూసారు కదా, ఈ వీడియోలో మనం యూజెస్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆల్మోస్ట్ 7 యూజెస్ అండ్ ఇంపార్టెన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం టైమ్ సిరీస్కి సంబంధించి యూనిట్ 1లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ టైమ్ సిరీస్ అండ్ గివ్ ఇట్స్ యూజెస్. ఈ క్వశ్చన్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, ఎలా అయితే మీకు పేపర్ ప్రెజెంటేషన్ చేశానో, మీరు యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్లో ఇదే విధంగా ప్రజెంట్ చేసినట్టయితే మీకు డెఫినెట్లీ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది మీరు డెఫినెట్లీ స్కోర్ చేస్తారు. ఫస్ట్ టైమ్ సిరీస్ అని హెడ్డింగ్ పెట్టి డెఫినేషన్ నోట్ చేయడం, దెన్ ఎగ్జాంపుల్స్, అండ్ దెన్ ఫార్ములా, అండ్ హియర్ కమ్స్ అనదర్ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఎగ్జాంపుల్స్ అటెంప్ట్ చేస్తే మీకు అన్ని మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ యూజెస్ అన్న ఇంపార్టెన్స్ అన్న ఒకటే, అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ అని ఇచ్చినా సరే మీరు సేమ్ ఆన్సర్ అనేది రాయొచ్చు. యూజెస్ ఆర్ ఇంపార్టెన్స్ అని ఇచ్చిన ఒక 5 మ్యాక్సిమం ఒక 5 రాస్తే సరిపోతుంది. ఎందుకంటే 4 మార్క్స్ క్వశ్చనే మీకు ఉంటుంది కాబట్టి 10 మార్క్స్కి ఇచ్చినా సరే యూజెస్ ఆర్ ఇంపార్టెన్స్ ఒక 5, ఎనీ 5 ఇచ్చిన 7లో ఎనీ 5 అటెంప్ట్ చేస్తే మీకు సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు. అండ్ ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా టైమ్ సిరీస్కి సంబంధించి అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన సిరీస్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ యూనిట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దట్టు మీకు ఇలానే సిమిలర్గా మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుంటారు, ఇదే నోట్స్ మీరు ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తారు. అండ్ మీకు డెఫినెట్లీ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది మీరు స్కోర్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.